ఇది మొన్న దసరా పండగ రోజు వీడియో. మొక్కు చెల్లించుకొని ఇంటికెళ్ళిపోయేటప్పుడు మా వోళ్ళందరికీ పెద్ద డౌటే వచ్చింది. నువ్వు ఉన్నది చిన్నప్పటి నుంచి ఉన్నది సీతన్నపేట గేట్, అయోధ్య నగర్ అటు సైడే కదా, ఇంత దూరం వచ్చి ఎందుకు మొక్కు చెల్లించుకుంటున్నావు? అక్కడ అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి కదా చాలా అని, లేదంటే పెద్ద అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అన్నీ వదిలేసి ఇక్కడికే ఎందుకు వస్తాయి? ఇది చూడడానికి కూడా చాలా చిన్న టెంపుల్లా ఉంది కదా అని చెప్పి అన్నారు. మా ఆయనకి కూడా చాలాసార్లు డౌట్ వచ్చింది కానీ ఎప్పుడు అడగాలి అనుకోలే. వాళ్ళకే కాదు, ఈరోజు మీ అందరికి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా. ఈ టెంపుల్ పటమట ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరే ఉంటుంది. రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయం అనమాట. చాలా చిన్నగా ఉంటుంది చూడడానికి కూడా, కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్. మీరు అనుకున్నది ఒక రోజు కాకపోతే ఒక రోజు అయినా ఖచ్చితంగా జరుగుతుంది. ఇంతకు విషయం చెప్తాను, అసలు ఇక్కడ ఎందుకు మొక్కు తీర్చుకుంటాను అన్నది. నేను చాలా చిన్న ఏజ్ ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత దీని పక్కనే ఒక ఇల్లు ఉండేది. ఈ కొబ్బరికాయలు బోండాలు కనిపిస్తుంది కదా, దాని బ్యాక్ సైడ్ ఒక ఇల్లు ఉండేది. దాంట్లో మేము రెంట్కు ఉండేవాళ్ళం. అప్పుడు మా పొజిషన్ అస్సలు బాగుండేది కాదు. ఎంత దరిద్రమైన పొజిషన్లో ఉన్నామంటే, ఒక రోజుకి ఫుల్గా కడుపు నిండా తిన్నాము అని అంటే రెండో రోజు ఖచ్చితంగా పస్తులు ఉండాల్సిందే. అంటే అంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నాము. అట్లాంటిది మేము ఇక్కడ నుంచి ఒకసారి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ టైంలో నేను అమ్మవారికి అనుకున్నాను అనమాట, ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నాకు ఉన్న దాంట్లో ఆ టైంకి తోచిన దాంట్లో నీకు ఏదో ఒక మొక్కు ప్రతి దసరాకి వచ్చి చెల్లించుకుంటాను అని చెప్పి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చాలా స్ట్రగుల్సే ఫేస్ చేశాను. కానీ ఎక్కడున్నా ఎలా ఉన్నా ప్రతి దసరాకి మాత్రం ఇక్కడికి వచ్చి నా మొక్కు అనేది చెల్లించుకుంటాను. అలా అని చెప్పి నేను సక్సెస్ వచ్చిన మాత్రమే ఇక్కడికి మొక్కు చెల్లించుకోవాలా. నేను ఫస్ట్ మొక్కు నా అప్పు చేసి మొక్కు చెల్లించుకున్నా. అంటే ఇప్పుడు మీ అందరికీ ఏదో మొక్కు చెల్లించుకుంటేనో ఏదో బలిస్తేనే సక్సెస్ వచ్చిద్దని నేను చెప్పను. ఎవరి నమ్మకం వాళ్ళది. మనం ఏ దేవుడికి మొక్కుకున్నా సరే, మనం పడే కష్టం మనం పడుతూ చేసే పని చేస్తూ దేవుడి మీద భారం వేస్తే ఆయనే చూసుకుంటాడు మొత్తం. మనం కష్టపడగానే ఏది ఫలితం రాదు. నాకు కష్టపడి ఫలితం రావడానికి 20 years పట్టింది.